బీసీవై సింహగర్జన ఎఫెక్ట్. బీసీ గురుకులాలు. బీసీవై సింహగర్జనకు భయపడుతున్న కూటమి. బీసీలను బుజ్జగించేందుకు ఆపసోపాలు. 10 గురుకులాలు నిర్మించేందుకు నిర్ణయం. ఇది చాలదంటున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. ఈ 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది బీసీవై పార్టీ. కూటమి పునాదులు కదల్చడానికి సిద్ధమవుతుంది. సెక్రటేరియట్ లో కూర్చున్న నది పక్కన సీఎం తన నివాసంలో ఉన్న వినిపించేంతగా గర్జించబోతుంది బీసీవై పార్టీ. ఈ సింహ గర్జనకు భయపడుతున్న కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకుపోతున్నామని లీకులు ఇచ్చింది. ఇదిగో ముసాయిదా అంటూ ఓ కథనాన్ని తన అనుకూల మీడియా ద్వారా వండి వార్చింది. బీసీవై పార్టీకి అనుమానం వచ్చింది. ఈనాడులో తప్ప మరెక్కడా ఆ వార్త రాకపోవడం, అంత పెద్ద నిర్ణయానికి మరో పత్రికలో మీడియాలో స్పేస్ లేకపోవడంతో అనుమానించింది. ఆరా తీస్తే అసలు ఆ ముసాయిదా రెడీ అయినట్టే తమకు తెలియదని ప్రభుత్వ పెద్దలే చెప్పారు. స్వయంగా కొందరు బీసీ మంత్రులు, నాయకులతోనూ మాట్లాడారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. కానీ వాళ్లకు కూడా బీసీ రక్షణ చట్టం ముసాయిదా సిద్ధమైనట్టు తమ దగ్గర సమాచారం లేదన్నారు. సో ఇదంతా బీసీవై నిర్వహించబోతున్న బీసీ సింహగర్జన ప్రభావం అని అప్పుడు అర్థమైంది. ఇప్పుడు కూడా ఓ వార్త వచ్చింది. త్వరలో బీసీ గురుకులాలు నిర్మించాలనుకుంటున్నట్టు ఓ వార్త వచ్చింది. బహుశా అది నిజమే కావచ్చు. కానీ ఇంత ఉన్నట్టుండి బీసీ గురుకులాలు నిర్మించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నట్టు? బీసీవై పార్టీ చేపట్టబోతున్న బీసీ సింహగర్జన ప్రభావమే కదా. అయినా 10 బీసీ గురుకులాలు ఏం సరిపోతాయని? ఓ 3000 మంది బీసీ బిడ్డలకే సరిపోతాయవి. కానీ చదువుకుంటున్న బీసీలు లక్షల్లో ఉన్నారు. నిజానికి 175 నియోజకవర్గాల్లోనూ బీసీ గురుకులాలు నిర్మించాల్సిందే. అలాంటిది ఓ 10 గురుకులాలు విధించడమేంటి? ఇది బీసీలను ఏమార్చడం కాదా? బీసీ సింహగర్జన సమీపిస్తున్న సందర్భంగా బీసీలను డైవర్ట్ చేయడానికి తీసుకున్న నిర్ణయం కాదా? ఇలాంటి చిన్న చిన్న తాయిలాలకు బీసీ బిడ్డలు పడిపోరు, సరిపెట్టుకోరు అని నిరూపించబోతుంది బీసీవై బీసీ సింహగర్జన. బీసీలకు 44% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. అమరావతిలో 1000 ఎకరాలకు బీసీలకు ప్రత్యేకంగా కేటాయించాల్సిందే. 99 పైసలకే బీసీ పారిశ్రామికవేత్తలకు కూడా భూములు ఇవ్వాల్సిందే. తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాల్లోని బీసీ రక్షణ చట్టం తేవాల్సిందే. ఈ ప్రధాన డిమాండ్లతో బీసీ సింహగర్జన సాగబోతుంది. దీన్ని ఆపే కుట్రలు, బలహీనపరచాలనే కుయుక్తులు పనిచేయవని కూటమి గుర్తుంచుకుంటే మంచిదని చెబుతుంది బీసీవై పార్టీ.